सिद्ध्यर्थम पूजितो स्मृति सर्वविज्ञानच श्री तस्मै श्रीमन्महा गणपतिदेवताय नमो नमः अध्यां पन्नेरिया भागस्वाजाशस्नेहि बृहस्पति कसोदास्तानो मुञ्जन्त्वगन्वसः फलबुधकस्नानं समर्पयामि मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तिनमजाय सर्वदा जय मंगलम। నమస్కారం చేసుకోండి। దివ్య మంగళ నీరాజనం దర్శయామి। నీరాజనం దొబ్బుతాడు దాంట్లోకి మీ బాగా నమ్ముకుంటే ఇప్పుడు ఒకటే ఓపెన్ అయిందా అన్ని ఓపెన్ అయినాయా? ఒకటేనా? ఇప్పుడు మనం ఇస్తాండి ఇప్పుడు వాటర్ ఎంత వరకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తాము? 500 క్యూసెక్స్ పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు కెపాసిటీ? 0.97 టీఎంసీ వచ్చేసింది. ఓకే, ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్ వర్షాలు పడితే మనకి త్వరగా వచ్చేస్తుంది సార్ ఫ్లడ్. ఇప్పుడు 1.2 కదా మొత్తం? 1.5 సార్, 1.95 పెట్టుకోగలం సార్. R&R ఇష్యూ ఉంది. R&R ఇష్యూ కాబట్టి దానికంటే ఎక్కువైతే పెట్టము. రేపు మనకి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు పోవాలనే ఈ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూనే పోవాలా. ఓకే ఓకే, అంతకంటే జీరోలో పోవు అసలు మనకు. సో ఇప్పుడు ఉల్లికల్ ఇంతవరకు 1 TMC దానికంటే ఎక్కువ పెట్టలేము. ఇక్కడ వరకు అయితే మనకి ఇబ్బంది ఉండదు కదా వాళ్ళకి. 1.9 వరకు అయితే ఇబ్బంది ఉండదు. 1 వరకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. 0.95 ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఫ్లడ్ ఫ్లో రెడీ అయిందంటే మనకి 1.2 వరకు 1.5 వరకు కూడా పోవచ్చు కదా. ఉల్లికల్లుకు R&R ఇష్యూ సాల్వ్ అయితేనే మనం ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెట్టుకోగలం. ఎందుకు అంటే 1.01 దగ్గర వస్తుంది సార్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ బాటమ్. ఆ లెవెల్ ఉంటేనే మనకి దానికి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లడ్ ఫ్లో రెడీ చేసామంటే మనకి 1.5 ఇక్కడికి వచ్చినా కూడా అట్లా డైవర్ట్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు సార్, బట్ R&R ఇష్యూ సాల్వ్ అయితేనే 1.5 మనం స్టోర్ చేసుకోగలం మా అంటే పర్ డే 10 to 15 క్యూసెక్స్. అంటే ఈ వాటర్ కి మనకి ఎంత లాస్ అవుతాం మనము? అంటే మనం రైట్ కెనాల్ కి ఇచ్చుకోవచ్చు సార్. ఆహా, అంత పోతుందా? అంటే ఇప్పుడు వర్షం పడి పారుతుంది సార్, అది లేకపోతే 10 to 15 క్యూసెక్స్ ఇచ్చినా కూడా వాళ్ళ బోర్లలే ఎండుతాయి సార్. వాళ్ళు ఎట్లా పోయినారు అడిగి పైకి? లేదే మళ్ళా ఏమీ లేదు సార్, ఎస్టిమేట్ పంపిస్తున్నాం. ఏం బాగున్నారు అందరూ? ఆడికి పోదామా? చికెన్ పోదాం దా. పట్టుకుంటానండి, ఆయనంతా డిస్టర్బ్ చేయకూడదు మీరు. ఆడికి పోతాను పెట్టుకొని. గుడికి పోతున్నావు? ఏం గుడికి పోతున్నావు?